జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమి ఆకాశాన్ని సమస్తాన్ని కలుగజేసి నా క్రీస్తు బోధ విందమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం, యేసు ప్రభు మాటలు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం 3వ వచనం. భూలోకంలో బతుకున్న మనుషులందరూ జాగ్రత్త వచ్చింది. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద పుట్టుటకును చచ్చుటకును సమయము కలదు అని దేవుడు ఫిక్స్ చేసి పెట్టింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకును చచ్చుటకును సమయము కలదు. దేవుడు టయాన్ని సమయాన్ని ఆయన సమకూర్చి సృష్టికర్త దేవుడు ఫిట్ చేసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. ఏ స్త్రీ ఆడపిల్ల పుట్టినా మగ పిల్లగాడు పుట్టినా ఎక్కడ పుట్టాలో, ఏ కుటుంబాలు పుట్టాలో, ఏ ఊర్లు పుట్టాలో, ఏ వంశములు పుట్టాలో ఆయన పుట్టించినప్పుడే పుడతారు. దేవునికి మహిమ కలుగును. చచ్చడకు కూడా ఏ మనిషి ఎప్పుడు చనిపోవాలో, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఆడపిల్ల అయినా సరే మగ పిల్ల అయినా, ఏ మనిషి ఎప్పుడు చనిపోవాలో, ఎక్కడ చనిపోవాలో అప్పుడే చనిపోతారు. కనుక దేవుడైతే సృష్టికర్తన దేవుడు మనిషిని రూపురేఖలు కలిగజేసి ఆయుష్ పోసాడు. ఆయుష్ ఎంత అంటే 70 సంవత్సరాలు అధిక ఆయుష్ ఇచ్చినాడు, 80 సంవత్సరాలు. దేవుడు పెట్టిన ఆయుష్ మాత్రం, సృష్టికర్తన దేవుడు మానవులు పెట్టిన ఆయుష్ ఏదంటే 70 సంవత్సరాలు అధిక ఆయుష్ ఇచ్చినాడు, 80 సంవత్సరాలు. 70-80 దేవుడు మనిషికి ఆయుష్ని ఫిట్ చేశాడు, ఫిట్ చేసి పెట్టాడండి. మనం కదా టైం ఫిట్ చేసి పెట్టుకోవడం చూడు అట్లా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద జరిగేదంతా కూడా. ఎండాకాలము 4 నెలలు, వానకాలము 4 నెలలు, చలికాలము 4 నెలలు దేవుడు ఫిక్స్ చేసి పెట్టాడు. అది 1 సంవత్సరం. భూమి మీద మనుషులు చనిపోతూ ఉన్నారు. రకరకాలుగా మానవుడు చనిపోతున్నాడు. స్త్రీలు చనిపోతున్నారు, పురుషులు కళ్ళు దాగు చచ్చిపోతున్నారు మనుషులు, ఇంటి మందు దాగు చనిపోతున్నారు మనుషులు, ఉరేసుకని చనిపోతున్నారు మనుషులు, ట్రైన్ కింద పడి చనిపోతున్నారు మనుషులు. రకరకాలుగా మనుషులు పురుగుల మందు దాగి చనిపోతున్నారు, కరెంటును పట్టుకొని చనిపోతున్నారు. రకరకాలుగా భూమి మీద చచ్చిపోతున్నారు. పుట్టిన ప్రతి మనిషి సావాల్సింది. భూలోకముల్లో పుట్టిన ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ఒకరోజు చనిపోవాలి. కానీ బలవంతున చనిపోకూడదు. దేవుడు పిలిచేంత వరకు ఆయుష్ పోసిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, జీవం పోసిన దేవుడు, సృష్టికర్తన దేవుడు ప్రాణాన్ని తీసుకునేంత వరకు మనిషి తానంతకు తాను చనిపోకూడదు. ఎంత కష్టమైనా, ఎంత దుఃఖమైనా, ఎంత రోగమైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఎక్కిరింపులైనా, ఎన్ని అప్పులైనా సరే చనిపోకూడదు. మనిషి భూమి మీద పురుషునైనా ఎవరైనా సరే తానంతగా తాను చనిపోయిన ఆత్మ ప్రాణము పరలోకానికి వెళ్ళదు. తానంతగా తాను చనిపోయిన ఆత్మ ప్రాణము నిత్య జీవానికి వెళ్ళదు, దేవుని రాజ్యానికి వెళ్ళదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తాను ప్రాణం పోసిన దేవుడు పిలిచినప్పుడు అది పరలోకానికి నిత్య రాజ్యానికి వెళ్తుంది. యేసు ప్రభు నమ్ముకుంటే నేను పరలోకంలోకి వెళ్తుంది ఆ ప్రాణం. యేసు ప్రభు నమ్ముకుంటే అది నిత్య నరకానికి వెళ్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలిగిన జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం జాగ్రత్త చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి దానికి భూలోకంలో సమయము కలదు, పుట్టుటకు సమయము, చచ్చటానికి సమయం. ఆకాశము కింద మనుషులకి అందరికీ, పక్షులకి, సర్వజీవులకు దేవుడు సమయాన్ని కేటాయించాడు. పుట్టడానికి సమయం ఉంది, చచ్చటానికి కూడా సమయం ఉంది. ఖచ్చితంగా చచ్చిపోవాలి. కానీ ప్రపంచంలో మనుషులందరికీ బోధించి రూపురేఖలు కలగజేసి జీవం పోసి ప్రాణం పోసిన దేవుడు క్రీస్తు 2025 సంవత్సరాల కిందట వచ్చి ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు సెలవులో చనిపోయి సమాధి చేయబడి ఆదివారం నాడు తెల్లవారుజామున మరణాన్ని బద్దలు కొట్టుకొని సమాధిని జయించి పునరుత్థానుడిగా లేచి మళ్ళా బతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయాడు యేసు ప్రభు, మానవుడిగా చచ్చిపోయాడు, దేవుడిగా మళ్ళా తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చచ్చిపోయి బ్రతికిన దేవుడు,
చచ్చిపోయి బ్రతికిన దేవుడి సృష్టిలో ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, చాలామంది పుడితేనేమో సంతోషం, ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా సంతోషంగా దావతులు చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, స్వీట్ తింటారు, మటన్ తింటారు. చచ్చిపోతే మాత్రం బాధాకరం. ఆడపిల్ల చనిపోయినా మగపిల్ల చనిపోతే బాధాకరము, ఏడుస్తారు, ఘోరం. బైబిల్ సెలవిస్తుంది, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు మేలు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకని జన్మదినము కంటే మరణదినము గొప్పది మేలని సృష్టికర్త అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో చూస్తే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనం, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతిదానికి సమయము ఉన్నది. పుట్టడానికి సమయము, చచ్చటానికి సమయము కలదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతుంటాడు మానవుడు, రకరకాల ప్రయాసపడుతుంటాడు. రోగం వస్తే, జ్వరం వస్తే, జబ్బు వస్తే, హార్ట్ అటాక్ వస్తే, గుండె జబ్బు వస్తే, లేదు రక్షరికలు వస్తే, జ్వరాలు వస్తే, జబ్బులు వస్తే, తెగుళ్ళు వస్తే, కరోనా వైరస్ వస్తే రకరకాల వైద్యం చేస్తుంటారండి. వైద్యం చేపించుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి వైద్యం. ఎందుకు? బతకాలి. చచ్చిపోకూడదు, బతకాలి. ఏ మనిషి కూడా చచ్చిపోవడానికి ఇష్టం ఉండదు. ప్రతి మనిషి కూడా బతకాలని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దవాఖానాలకి, మందులకి, సూదులకి, గోళీలకి. ఇవి ఎన్ని లక్షల మందు వాడినా బతకవు. దేవుడు సమయాన్ని ఫిట్ చేసిన తర్వాత నువ్వు బతకవు. ఒక ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, నాకు బాగా మిత్రుడు, బాగా తెలిసిన డాక్టర్, పెద్ద డాక్టరు, మామనార్లో పేరు మోసిన డాక్టర్. ఆయన 70 సంవత్సరాల వయసు వరకు వైద్యం చేశాడు, ఫ్రీ వైద్యాలు చేసే చాలా పేరు మోసిన. 70 సంవత్సరాల తర్వాత ఆయనకు రోగం వచ్చింది. హైదరాబాద్ హాస్పిటల్ వేసారు కొడుకులు. కనుక 50 లక్షలు ఖర్చు పెట్టారని ఆయన బతకటానికి. 50 లక్షలు ఖర్చు పెడితే 50 లక్షలు అయిపోయి కానీ శవము తీసుకొని హైదరాబాద్ నుండి మామూలుకి వచ్చారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, దేవుడు ఎప్పుడైతే ఫిక్స్ చేసినాడో ఆ సమయానికి మనిషి చనిపోతాడు. ఖచ్చితంగా చచ్చిపోతాడు. చదువుకున్నా చదువు లేకున్నా, ఆస్తున్నా ఆస్తు లేకున్నా, డబ్బున్నా డబ్బు లేకున్నా. భూలోకముగా మనిషి రూపముగా పుట్టిన ప్రతి స్త్రీ చచ్చిపోతాడు. మానవ రూపం పుట్టిన ప్రతి పురుషుడు చచ్చిపోతాడు. ఎంత ఆస్తున్నా సరే, ఎంత బలగమున్నా సరే, లేదు ఎన్ని కండలు బాక్సింగ్ బీడు బాడీ ఫిల్టర్ ఉన్నా కూడా చచ్చిపోతాడు. మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు. దేవుడు ఫిక్స్ చేశారు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరొకరు చచ్చిపోతామనే విషయము గ్రహించలేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. స్త్రీలు, పురుషులు విర్రవీగుతున్నారు, గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు. నాకేం పర్వాలేదు, మస్తు ఆస్తుంది, నాకేం పర్వాలేదు, మంచి ఉద్యోగం ఉంది, నాకేం పర్వాలేదు, మంచి ఇల్లు ఉంది, నాకేం పర్వాలేదు, మంచి కారు ఉంది, నాకేం కొడుతుంది, నాకేమో తక్కువ ఉంది, నాకున్నంత సంపాదన, నాకున్నంత ఆస్తి, నాకున్న డబ్బు ఎవరికి లేదు. పట్టు చీరలు, బంగారు నగలు, రకరకాలైన ఎండి నగలు, రకరకాలైన బట్టలు వేసుకొని, బంగారు నగలు వేసుకొని స్త్రీ పురుషులు భూమి మీద మురుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకరోజు పేపర్లో వచ్చింది, ఒక రైలు పడిపోతే కొంతమంది చనిపోయారు. కొందరు కాళ్ళు చేతులు ఇరిగి అక్కడనే పడిపోతే ఆ రైల్లో ఉన్న వారు కానీ చుట్టుముట్టున్న వారు వచ్చి బంగారు నగలు ఎవరికున్నావో, బంగారు కమ్మలు ఎవరికున్నావో, బంగారు ముక్కురాలు ఎవరికున్నావో, బంగారువి కాలకడాలు, డావు, చేతుల కడాలు ఎవరికున్నావో అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముక్కును కోసి ముక్కురే తీసుకుంటున్నారు. బతుకున్నారు వాళ్ళు, కాలు చేతులు ఇరిగినాయి అంతే కానీ చచ్చిపోవాలి. స్త్రీ బతుకున్నారు, కాళ్ళు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి కానీ బతుకున్న కనికరం లేకుండా చెవులు కోసి కమ్మలు తీసుకుంటున్నారు, ముక్కు కోసి బంగారు కమ్మని తీసుకుంటున్నారు, మెడను కోసి గొలుసులు తీసుకుంటున్నారు, కాలు నరికి కడాలు తీసుకుంటున్నారు. కనికరం లేకుండా, దయ లేకుండా. అయ్యో దెబ్బ తగిలింది కదా, పాపం అలాంటి మనిషి కదా, దయాదాక్షిణం లేదండి. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది బంగారు, పట్టు చీరలు ఉన్నాయి, బంగారు వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్న కంట్రీ ఏం కదా పడి ఏం చేస్తావు పరిస్థితి. ఎంత బంగారున్నా నేను కాపాడలేదు స్త్రీలారా, ఎంత ఆస్తున్నా నేను కాపాడలేదు పురుషులారా, ఈ లోకంలో భూలోకంలో బతుకున్న మనుషులారా. కాపాడేది దేవుడు, రక్షించే దేవుడు. ఆయన పేరు మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, గొప్ప కాపరి యేసుక్రీస్తు దేవుడు, ప్రధాన కాపరి యేసుక్రీస్తు దేవుడు. ప్రపంచం మనుషులని కాపాడే దేవుడు, కొనుకోడు నిద్రపోడు, కంటి పాప వల్ల కాపాడే దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహిస్తున్నావా సహోదరి సహోదరుడా?
దేవుడు ఉన్నాడని గ్రహిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? స్తుతిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? లేదు, విర్రవీగుతున్నారండి మనుషులు. ఈ లోకంలో బంగ్లాలు చూసుకొని, ఆస్తులను చూసుకొని, కార్లను చూసుకొని, బట్టలు చూసుకొని, పేరును చూసుకొని, నాకున్న పేరు ఎవరికైనా ఉందా, పేరును చూసుకొని, సన్మానాలు చేసుకొని, రకరకాలుగా మనుషులు విర్రవీగి గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు. కానీ చనిపోతామని మాత్రం తెలుసుకున్నావు. ఒకరోజు చనిపోతావు. ఎన్ని వస్త్రాలున్నా చనిపోతావు, ఎన్ని బంగారున్నా చనిపోతావు, ఎంత ఉద్యోగం ఉన్నా చనిపోతావు, ఎన్ని ఆస్తిపాస్తులు, బంగ్లాలు, కార్లున్నా చనిపోతావు. నేను ఈ లోకంలో ఏ ఆస్తి కూడా కాపాడదు, ఏ ఆస్తి కూడా నీ ప్రాణాన్ని నిలబెట్టలేవు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రాణం పోసిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు జీవం పోసిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఊపిరి పోసిన దేవుడు కనుక ఆయన కాపాడగలడు. నువ్వు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి ఆయన కనులు చూశాను. సృష్టికర్తన దేవుడు నిన్ను నన్ను కూడా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూసిను, నన్ను చూసిను. సృష్టికర్తన దేవుడు ఎవరిని చూసానో, ఎవరిని చూస్తున్నాడో ఆయన కనులు వాళ్ళు మాత్రమే ఈరోజు బ్రతికున్నారు. యేసుక్రీస్తు దేవుడు ఎవరిని చూడలేదో వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు లేరు, ఈరోజు చనిపోయినారు. అంటే దేవుడు నిన్ను చూడలేదు. దేవుడు చల్లగా నిన్ను నన్ను చూశాడు గనక నీ బలము కాదు, ధనము కాదు, నీ భక్తి కాదు, నా భక్తి కాదు, నీ ప్రార్థన జీవితం కాదు, నా ప్రార్థన జీవితం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృప, ఆయన కనులు చల్లగా చూసాయి. ఎప్పుడు? తల్లి గర్భమెందు పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు చూశాను. ఆ కనులు చూసిన చాలా మంది పిండముగా ఉన్నప్పుడే చచ్చిపోతారు, కడుపులే చచ్చిపోతారు, ఆడపిల్ల మగపిల్లలు. కొందరు పుట్టినాక చనిపోతారు, కొందరు పెరిగినాక చనిపోతారు, తేలిగారి చచ్చిపోతారు, పాంగారి చచ్చిపోతారు, కరోనా వైరస్ చచ్చిపోతారు, దోమలు గారి చచ్చిపోతారు, వ్యాధి వచ్చి చచ్చిపోతారు, రోగం వచ్చి చచ్చిపోతారు, జ్వరం వచ్చి చచ్చిపోతారు, రకరకాలుగా చనిపోతారు. తలనొప్పి వచ్చి, గుండె జబ్బు వచ్చి, లివర్ జబ్బు వచ్చి, కిడ్నీల జబ్బు వచ్చి, రకరకాల రోగాలు, తెగులు వచ్చి చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఇంత వయస్సు నేను బ్రతుకున్నానంటే, ఇంతవరకు నేను బతుకున్నానంటే ఎన్నో ప్రమాదాలు తప్పించి, మరణ అపాయాలను తప్పించి, రోగాలను తప్పించి, యాక్సిడెంట్లు తప్పించి, వ్యాధులను తప్పించి, రోగాలను తప్పించి, ఉరుములు, మెరుపులు, అనేకమైన ప్రమాదాలను తప్పించి యేసుక్రీస్తు దేవుడు నన్ను కాపాడు. ఈరోజు బతుకున్న నిన్ను కాపాడాడు, నీ కుటుంబాన్ని కాపాడు. నిన్ను, నీ కుటుంబాన్ని సజీవుల గురించి, నన్ను, నా కుటుంబాన్ని సజీవుల గురించి ఆరోగ్యంగా ఉన్నామంటే సృష్టికర్తన దేవుని కృప, ఆయన కనుదృష్టి. దేవునికి మహిమ కలిగిన గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, పుట్టుటకు సమయము, చచ్చటకు సమయము కలదని సృష్టికర్తని దేవుడు ప్రపంచ మనుషులకు బోధించి జాగ్రత్త స్వామి, గర్వపడకు, అతిశయపడకు, విర్రవీగకు, పాపములో పాడు పనులు చేయకు, పాడు మాటలు మాట్లాడకు, అబద్ధాలు మోసం మాటలు మాట్లాడకు, చెడు పనులు చేయకు, జాగ్రత్తగా స్వామి. ఒకరోజు చనిపోతావు చూడు, అది జాగ్రత్త. భయంకరమైన సావు చేస్తున్నారని మనుషులు, భయంకరమైన సావు, చచ్చిపోవాలి అంతేగాని భయంకరమైన సావు, చూడలేని సావు చావకూడదండి. భయంకరమైన సావు చచ్చిపోవాలి. నువ్వు నేను పడుకున్నట్టు చచ్చిపోయారు, కూర్చున్నట్టు చచ్చిపోయారు చాలామంది. దేవునికి కృప, దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రెండవ రాకడ రానంటున్నాడు. మారు మనసు పొందండి. భూలోకంలో బతుకున్న మనుషులందరూ మారండి, ఆలోచన మారండి, గుణం మారండి, బుద్ధి మారి, లోకాశలు విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని చూడండి. యేసుక్రీస్తు దేవుడు, పుట్టించిన దేవుని చూడండి, చూచుచున్న దేవుడు, కాపాడే దేవుడు అండి. ఒకసారి ఆలోచించండి, ఆరాధించండి, స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగి బతకండి. ఈ లోకంలో చాలామంది నాతోటి పాస్టర్లే యేసుక్రీస్తు దేవుని పేరు చెప్పి, యేసు ప్రభు సేవ పేరు చెప్పి, యేసుక్రీస్తు దేవుని సేవకులము, యేసు ప్రభు సువార్థికులమని ఆయన పేరు చెప్పి లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, దళితులైపోతున్నారు. సౌకులారా జాగ్రత్తగా ఎగిరెగిరి ప్రసంగాలు చేసేది కాదు. నీ బోధ ఎట్టుంది, నీ ప్రవర్తన ఎట్టుంది, నీ నడికెట్టుంది, నీ జీవితం ఎట్టుంది. యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను ప్రభువైన యేసుక్రీస్తు సేవకు 90లో వచ్చానండి. 1990లో దేవుని సేవకు వచ్చాను. ఆ రోజు సేవకు వచ్చినప్పుడు ఎట్టున్నానో ఈరోజు అట్టే ఉండండి, ఈరోజు కూడా అట్టే ఉండండి. 35 సంవత్సరాలు నేను సువార్త సేవకు వచ్చి, ధనము లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, కారు లేదు, బంగ్లా లేదండి. ఆ రోజు ఉన్నట్టు అన్నం వస్త్రాలు కలిగి ఉన్నా. 1990లో సువార్తకి సేవకి, దేవుని సేవకి ప్రతిష్ఠించుకొని ఆ రోజు అన్న వస్త్రాలు కలిగి ఎలాగుండనో ఈరోజు కూడా నేను అన్న వస్త్రాలు కలిగి ప్రపంచ దేశాలు తిరిగాను, దేశాలు తిరిగాను.
కానీ యేసు ప్రభు సేవకుడిగా సువార్తికుడిగా బతుకుతున్న దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.